హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 5th చాప్టర్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతా ఉన్నాం. సో ఇది నార్మల్ స్కూల్ కాదనమాట. ఇప్పుడు మనం ఎటువంటి స్కూల్స్లో అయితే చదువుతా ఉన్నామో సో వాటితో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉండేటువంటి స్కూల్ అంట. చూద్దాం ఎందులో డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి. బిఫోర్ యూ రీడ్, డూ యూ నో దీస్ వర్డ్స్? ఇఫ్ యూ డోంట్ ఫైండ్ అవుట్ దేర్ మీనింగ్స్. సో ఈ పదాలకి మీనింగ్స్ తెలుసుకోవాలన్నమాట మనం. బ్యాండేజ్, సో ఎప్పుడైనా గాయం ఏదైనా దెబ్బ తగిలినప్పుడు బ్యాండేజ్ చుట్టుకుంటూ ఉంటాం. క్రచెస్ అంటే ఈ లేమ్ పీపుల్ వాడుతూ ఉంటారు కదా, అంటే కాళ్ళు లేనటువంటి వ్యక్తులు ఇవి కర్రల్ని తీసుకొని సహాయంగా నడుస్తూ ఉంటారు కదా, క్రచెస్ అని పిలుస్తాం. క్రిపుల్ అంటే వికలాంగులు అని అర్థం, ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ అనమాట. అంటే నడవలేకపోవచ్చు, చేతులు ఉండకపోవచ్చు ఇట్లా. ఆనర్ అంటే రెస్పెక్ట్, గౌరవం. మిస్ఫార్చ్యూన్, సో దురదృష్టం అనమాట మిస్ఫార్చ్యూన్ అంటే. సిస్టమ్ అంటే ఒక వ్యవస్థ, ఒక పద్ధతి ఫాలో అవుతూ ఉంటారు కదా, సిస్టమ్ అని పిలుస్తాం. లుక్ అట్ ద పిక్చర్స్ ఇన్ దిస్ యూనిట్ అండ్ గెస్ ఇన్ వాట్ వే ది స్కూల్ మే బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్కూల్స్. సో చూద్దాం. ఇక్కడ ఒక అమ్మాయి కళ్ళకు గంతలు కట్టుకొని ఉంది అండ్ ఇంకో అబ్బాయి చేయబట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. I had heard a great deal about Miss Beam's school, but not till last week did the chance come to visit it. సో ఈ రైటర్ చెప్తా ఉన్నాడు అనమాట. ఈ మిస్ బీమ్ అనేటువంటి ఒక ఆమె హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. ఆమె స్కూల్, మిస్ బీమ్ యొక్క స్కూల్ గురించి చాలా గొప్పగా విన్నాడు ఈ వ్యక్తి. కానీ లాస్ట్ వీక్ దాకా కలిసే ఛాన్స్ రాలేదన్నమాట. సో ఆ స్కూల్ గురించి అయితే పాజిటివ్గా చాలా విషయాలు వింటూ ఉన్నాడు. సో ఛాన్స్ రాలేదు కలవడానికి, ఎలా ఇప్పుడు వచ్చింది. When I arrived, there was no one in sight but a girl of about 12. సో అతను, ఈ రైటర్ మిస్ బీమ్స్ స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరు లేరంట. నో వన్ ఇన్సైట్ అంటే టు బి సీన్ అని, కనిపించలేదు ఎవ్వరు కంటికి. కానీ ఒక అమ్మాయి మాత్రం కనిపించింది. ఒక 12 years ఏజ్ ఉంటుంది ఆ అమ్మాయికి. హర్ ఐస్ వర్ కవర్డ్ విత్ అ బ్యాండేజ్ అండ్ షీ వాస్ బీయింగ్ లెడ్ కేర్ఫుల్లీ బిట్వీన్ ద ఫ్లవర్ బెడ్స్ బై ఎ లిటిల్ బాయ్ హూ వాజ్ అబౌట్ 4 years యంగర్. సో ఆ అమ్మాయి ఇట్లా కళ్ళకు బ్యాండేజ్ కట్టుకొని ఉంది అండ్ ఈ ఫ్లవర్ బెడ్స్ ఉంటాయి కదా, అక్కడ మొక్కలన్నీ నాటి ఉంటారు, దాని పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంకొక అబ్బాయి ఈమె కంటే 4 years చిన్నవాడనమాట. సో ఆ అబ్బాయి చేయబట్టుకొని ఆ అమ్మాయిని నడిపిస్తూ ఉన్నాడు. షీ స్టాప్డ్ అండ్ ఇట్ లుక్ లైక్ షీ ఆస్క్డ్ హిమ్ హూ హ్యాడ్ కమ్. సో ఆ అమ్మాయి ఆగింది. అది ఎలా అనిపించిందంటే అడుగుతూ ఉందన్నమాట అతన్ని, ఎవరో వచ్చినట్టున్నారని. ఈ వ్యక్తి విన్నాడు కదా రైటరు, సో ఎవరో వచ్చినారని చెప్పేసి ఆమె అడుగుతూ ఉంది. హీ సీమ్ టు బీ డిస్క్రైబింగ్ మీ టు హర్. సో ఆ అబ్బాయి నా గురించి ఏదో డిస్క్రైబ్ చేస్తూ ఉన్నట్టున్నాడు, ఎవరో ఇట్లా వ్యక్తి వచ్చినాడు అని చెప్పేసి. దెన్ దే పాస్డ్ ఆన్. ఆ తర్వాత వాళ్ళు ముందుకు నడుచుకుంటూ పోయినారు. మిస్ బీమ్ వాజ్ ఆల్ దట్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్. సో మిస్ బీమ్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాడో సేమ్ అట్లనే ఉందన్నమాట. మిడిల్ ఏజ్డ్, సో అంటే అంత పెద్ద ఆమె కాదు, మరి అంత చిన్న ఆమె కాదు, ఈ మిడిల్ ఏజ్ ఉంటుంది. ఫుల్ ఆఫ్ అథారిటీ, సో అందరినీ కంట్రోల్ పెట్టుకుంటే అక్కడ మొత్తం పవర్స్ అన్నీ ఉంటాయి కదా స్కూల్లో ఆమెకు. అండ్ ఎట్ కైండ్లీ, అయినప్పటికీ చాలా మంచి ఆమె. అండ్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకోగలుగుతుంది అనమాట, అన్నీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. హర్ హెయిర్ వాజ్ బిగినింగ్ టు టర్న్ గ్రే. సో ఆమె హెయిర్ కూడా ఇప్పుడిప్పుడే గ్రే కలర్లోకి టర్న్ అవుతూ ఉంది. అండ్ షీ హ్యాడ్ ద కైండ్ ఆఫ్ ప్లమ్ ఫిగర్ దట్ ఈస్ లైక్లీ టు బీ కంఫర్టింగ్ టు ఏ హోమ్ సిక్ చైల్డ్. సో ప్లమ్ ఫిగర్ అంటే కొద్దిగా ఫ్యాట్ ఉంటుంది అనమాట ఆమె చూడ్డానికి. అంటే ఒక మదర్ ఎలా అయితే ఉంటారో మదర్లీ ఫిగర్. సో ఈ హోమ్ సిక్ చైల్డ్ ఉంటారు కదా, అంటే ఇంటి మీద ధ్యాసతో దిగులుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఆమెను చూసినప్పుడు ఇంట్లోనే ఉన్నట్లు ఫీలింగ్ అనమాట. ఎందుకంటే అంత బాగా చూసుకుంటుంది ఆమె వాళ్ళని. ఐ ఆస్క్డ్ హర్ సమ్ క్వశ్చన్స్ అబౌట్ హర్ టీచింగ్ మెథడ్స్. సో నువ్వు ఎట్లా టీచ్ చేస్తూ ఉంటారు మీరు అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అడిగాను తనని. విచ్ ఐ హ్యాడ్ హర్డ్ వర్ సింపుల్. సో అంతకుముందు నేను విన్నాను కానీ చాలా సింపుల్గా ఉంటాయి ఆమె మెథడ్స్ అని చెప్పేసి విన్నాను. సో అడిగాను నేను. ఆమె చెప్తా ఉంది, నో మోర్ దాన్ ఈజ్ నీడెడ్ టు హెల్ప్ దెమ్ టు లెర్న్ హౌ టు డూ థింగ్స్. సో అంటే పనుల్ని ఎట్లా చేయాలని నేర్పించడానికి జస్ట్ చిన్న చిన్న థింగ్స్ చాలు, పెద్ద ఏం ఎక్కువ నేర్పించాల్సిన అవసరం లేదు. ఏమేమి నేర్పించాలంటే వాళ్ళకు సింపుల్ స్పెల్లింగ్, యాడింగ్, సబ్ట్రాక్టింగ్, మల్టిప్లేయింగ్ అండ్ రైటింగ్. సో చిన్న చిన్న స్పెల్లింగ్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ రైటింగ్, ఇట్లా ఇవి నేర్పిస్తే చాలు. ద రెస్ట్ ఈజ్ డన్ బై రీడింగ్ టు దెమ్ అండ్ బై ఇంట్రెస్టింగ్ టాక్స్. సో మిగిలిందంతా జస్ట్ వాళ్ళకు చదివి వినిపించవచ్చు అండ్ ఇంట్రెస్టింగ్గా కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ అప్పుడే నేర్చుకుంటారనమాట త్రూ డిస్కషన్స్.
డ్యూరింగ్ విచ్ దే హ్యావ్ టు సిట్ స్టిల్ అండ్ కీప్ దేర్ హ్యాండ్స్ క్వయట్. సో అటువంటి టైంలో వాళ్ళు కదలకోకుండా కూర్చొని, అంటే ఏ పనులు చేయకుండా కూర్చొని వింటూ ఉంటారు. దెర్ ఆర్ ప్రాక్టికల్లీ నో అదర్ లెసన్స్. సో ఇంతేగాని ఇంక వేరే అదర్ లెసన్స్ ఏమి ఉండవు అని చెప్పింది ఆమె. ద రియల్ ఎయిమ్ ఆఫ్ దిస్ స్కూల్ ఈజ్ నాట్ సో మచ్ టు టీచ్ థాట్ యాజ్ టు టీచ్ థాట్ఫుల్నెస్. సో ఈ స్కూల్ పెట్టడం యొక్క ఉద్దేశం, ఆ రియల్ ఎయిమ్ ఏంటంటే పిల్లలకు టు టీచ్ థాట్, ఇది కాదు, అంటే థాట్ కాదు నేర్పించాల్సింది, థాట్ఫుల్నెస్ అంట. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే థాట్ అంటే జస్ట్ థింక్ చేయడం అంతే. అదే థాట్ఫుల్నెస్ అనుకోండి, థింక్ చేయడమే, కాకపోతే మంచిది థింక్ చేయడం, అంటే రెస్పాన్సిబుల్గా ఎలా ఉండాలా, ఇతరుల పట్ల కైండ్గా ఎలా ఉండాలా, ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి థాట్ఫుల్నెస్ ఉంటుంది కదా. సో మంచిగా ఉండాలా, హెల్ప్ చేయాలా అని చెప్పేసేదే ఈ థాట్ఫుల్నెస్ అనమాట. మేము థాట్ఫుల్నెస్ని నేర్పిస్తాం ఇక్కడ, థాట్ని కాదు. కైండ్నెస్ టు అదర్స్. సో థాట్ఫుల్నెస్ అంటే ఏంది? కైండ్నెస్ టు అదర్స్, ఇతరుల పట్ల కైండ్గా ఉండాలా, దయగా ఉండాలా. అండ్ బీయింగ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. సో ఒక మంచి బాధ్యత గల పౌరులుగా తయారు చేయాలా. లుక్అవుట్ ఆఫ్ ద విండో ఎ మినిట్ విల్ యూ, అట్లా మాట్లాడుతూ చెప్పింది అనమాట. కిటికీలో నుంచి చూస్తారా, ఓ నిమిషం అట్లా కిటికీలో నుంచి చూడండి అనింది. నేను చూసిన. ఐ వెంట్ టు ద విండో విచ్ ఓవర్లుక్డ్ ఎ లార్జ్ గార్డెన్ అండ్ ఎ ప్లే గ్రౌండ్ అట్ ద బ్యాక్. సో చూసిన విండోలో నుంచి వెనక సైడ్ ఒక పెద్ద గార్డెన్ అండ్ ప్లే గ్రౌండ్ కనిపించింది. వాట్ యూ సీ మిస్ బీమ్ ఆస్క్డ్. ఆమె అడిగింది అనమాట, ఆ ప్రిన్సిపల్, ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్, ఏం కనిపించింది మీకు, ఏం చూస్తున్నారు అని. ఐ సీ సమ్ వెరీ బ్యూటిఫుల్ గ్రౌండ్స్ ఐ సెడ్. నేను చెప్పిన చాలా అందమైన బ్యూటిఫుల్ గ్రౌండ్ కనిపిస్తుంది అని. అండ్ ఏ లాట్ ఆఫ్ జాలీ చిల్డ్రన్, ఇంకా బాగా హ్యాపీగా ఆడుకుంటున్న పిల్లలు. ఇట్ పెయిన్స్ మీ దో, కానీ కొద్దిగా బాధ కలుగుతుంది. టు సీ దట్ దే ఆర్ నాట్ ఆల్ సో హెల్దీ అండ్ యాక్టివ్ లుకింగ్. ఎందుకంటే చూడడానికి వాళ్ళంతా హెల్దీగా లేరు అండ్ అంత యాక్టివ్గా కూడా లేరు. వెన్ ఐ కేమ్ ఇన్, నేను లోపలికి వచ్చినప్పుడు ఐ సా వన్ పూర్ లిటిల్ గర్ల్ బీయింగ్ లెడ్ అబౌట్. సో పాపం ఒక చిన్న అమ్మాయిని ఎవరో ఇట్లా ఇంకొక అబ్బాయి చేయబట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు, నేను చూసినాను అది. షీ హ్యాస్ సమ్ ట్రబుల్ విత్ హర్ ఐస్. ఆమె కళ్ళకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, కళ్ళకి కట్టుకొని ఉంది కదా ఒక బ్యాండేజ్. సో ఐస్ ఏమో ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. నవ్ ఐ కెన్ సీ 2 more విత్ ద సేమ్ డిఫికల్టీ. కానీ ఇప్పుడు విండోలో చూస్తుంటే ఇంకా ఇద్దరు పిల్లలు కూడా సేమ్ కళ్ళకి ఇట్లా కట్టుకొని ఉన్నారు, వాళ్ళకు కూడా కళ్ళు ఏదైనా ఇబ్బంది ఉన్నట్టుంది. అండ్ దేర్ ఇస్ అ గర్ల్ విత్ ఎ క్రచ్ వాచింగ్ ద అదర్స్ అట్ ప్లే. సో ఇంకొక అమ్మాయి క్రచెస్ పట్టుకొని ఉంది. క్రచెస్ అంటే చెప్పాం కదా, కర్రలు అనమాట నడవడానికి. అది పట్టుకొని మిగతా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే చూస్తూ ఉంది. షీ సీమ్స్ టు బి ఏ హోప్లెస్ క్రిపుల్. చూడడానికి పాపం అన్ఫార్చునేట్ అనమాట. హోప్లెస్ అంటే వితౌట్ హోప్, ఒక అన్ఫార్చునేట్ క్రిపుల్, ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ లాగా ఉంది ఆమె అని చెప్పి బాధగా చెప్పినాడు ఈ వ్యక్తి. మిస్ బీమ్ లాఫ్డ్. అట్లా చెప్పిన దానికి ఆమె నవ్విందంట మిస్ బీమ్. ఓ నో షీ సెడ్. నో నో నో, అలాంటిది ఏం లేదు ఇక్కడ. షీఈస్ నాట్ రియల్లీ లేమ్. ఆమె నిజంగా లేమ్ కాదు. లేమ్ అంటే కుంటి వాళ్ళు అనమాట. ఆమె నిజంగా లేమ్ కాదు. దిస్ ఈజ్ ఓన్లీ హర్ లేమ్ డే. ఈరోజు తన లేమ్ డే ఈరోజు. ద అదర్స్ ఆర్ నాట్ బ్లైండ్ ఈదర్. వాళ్ళు కూడా బ్లైండ్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ దేర్ బ్లైండ్ డే. సో ఇది ఈరోజు వాళ్ళ బ్లైండ్ డే. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఒక డే ఇచ్చింటారు అనమాట. అంటే లేమ్ డే రోజున వాళ్ళు లేమ్ లాగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి, లేమ్ లాగానే ఉండాలి ఆ రోజంతా. బ్లైండ్ డే రోజున వాళ్ళు కళ్ళకు గంతలు కొట్టుకొని ఈ బ్లైండ్ పీపుల్ ఎట్లా అయితే సఫర్ అవుతూ ఉంటారో దాన్నంతా వీళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు అనమాట. సో ఈరోజు వాళ్ళ రోజు కాబట్టి వాళ్ళు అట్లా ఉన్నారు అని చెప్పింది మిస్ బీమ్. ఐ మస్ట్ హ్యావ్ లుక్ వెరీ సర్ప్రైజ్డ్ ఫర్ షీ లాఫ్డ్ అగైన్. సో నాకు అర్థం కాలే ఆమె చెప్పింది. సర్ప్రైజింగ్గా అదేంటి, ఎక్కడ ఏ స్కూల్లో ఉండదు కదా ఇటువంటిది అని సర్ప్రైజింగ్గా చూసేసరికి ఆమె మళ్ళీ నవ్వింది. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్. సో మా స్కూల్ సిస్టంలో ఇదొక వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే టు మేక్ అవర్ చిల్డ్రన్ అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ మిస్ఫార్చ్యూన్. సో ఈ దురదృష్టంతో, అంటే ఏదో సంథింగ్ దురదృష్టం వల్ల వాళ్ళు వికలాంగులుగా పుట్టుంటారు. సో దాన్ని ఎట్లా పాజిటివ్గా తీసుకోవాలో, అర్థం చేసుకోవాలో, వాళ్ళు పడే కష్టాలు ఏంటి. అండ్ వీ మేక్ దెమ్ షేర్ ఇన్ మిస్ఫార్చ్యూన్ టు. సో వాళ్ళు పడేటువంటి ఆ ఇబ్బందుల్ని వీళ్ళు కూడా షేర్ చేసుకునేలాగా, అంటే వీళ్ళకి కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో స్వతహాగా ఎక్స్పీరియన్స్ అవుతే హెల్ప్ చేయాలని ఆలోచన వస్తుంది అనమాట. సో అందువల్ల మేము ఇట్లా చేస్తున్నాం. ఈచ్ టర్మ్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ 1 blind day, 1 lame day, 1 deaf day, 1 injured day and 1 dumb day. సో ప్రతి టర్మ్కి ఒకసారి, అంటే 1 month కావచ్చు, 2 months కావచ్చు, ఇట్లా టర్మ్స్ డివైడ్ చేసి ఉంటారు కదా. అప్పుడు ప్రతి పిల్లాడికి ఇట్లా డేస్ పెట్టేస్తారనమాట. ఒకరోజు బ్లైండ్ డే ఉంటుంది, ఒకరోజు లేమ్ డే. అంటే బ్లైండ్ డే రోజున
ఈ గుడ్డి వాళ్ళలాగా చేయాల్సి వస్తుంది. అండ్ లేమ్ డే అంటే కుంటి వాళ్ళలాగా, అండ్ డెఫ్ డే ఈ హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా చెవుడు, అండ్ వన్ ఇంజూర్డ్ డే ఒక గాయపడినటువంటి ఒక వ్యక్తిలాగా, అండ్ వన్ డమ్ డే సో ఎటువంటి మాటలు మాట్లాడుకోకుండా ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క డే ఉంటుంది. డ్యూరింగ్ ద బ్లైండ్ డే their eyes are bandaged absolutely and they are on their honor not to peep. సో బ్లైండ్ డే రోజున మొత్తం కళ్ళకు గంతలు కట్టేస్తాము అండ్ వాళ్ళు అసలు తొంగి చూడకూడదు అనమాట. పీప్ అంటే ఆ కళ్ళ గ్యాప్స్ ఏదైనా పెట్టుకొని లేకపోతే ఎవరు చూడనప్పుడు తొంగి చూడడం ఇట్లా చేయకూడదు, ఎందుకంటే అది వాళ్ళ రెస్పెక్ట్, అంటే వాళ్ళే సొంతంగా ఉండాలి అట్లనే. ద బ్యాండేజ్ ఈజ్ పుట్ ఆన్ ఓవర్ నైట్ సో దే వేక్ బ్లైండ్. సో బ్యాండేజ్ కూడా ఎప్పుడు పెడతారంట, నైట్ పడుకునే ముందే కట్టేస్తారు. సో పొద్దున లేచినప్పటి నుంచి బ్లైండే వాళ్ళు. దిస్ మీన్స్ దట్ దే నీడ్ హెల్ప్ విత్ ఎవ్రీథింగ్. సో దీని ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ప్రతి విషయంలోనూ హెల్ప్ కావాల్సి వస్తుంది కదా ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి, ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. అదర్ చిల్డ్రన్ ఆర్ గివెన్ ద డ్యూటీ ఆఫ్ హెల్పింగ్ దెమ్ అండ్ లీడింగ్ దెమ్ అబౌట్. సో మిగిలిన పిల్లలకు కూడా డ్యూటీ అప్పచెప్పేసి ఉంటాం. ఎవరైతే బ్లైండ్ డే డెఫ్ డే ఇట్లా పాటిస్తూ ఉన్నారో వాళ్ళకు హెల్ప్ చేయాలని చెప్పేసి మేము డ్యూటీస్ అప్పచెప్పేస్తాం, వాళ్ళే లీడ్ చేస్తూ ఉంటారు వాళ్ళని. దే ఆల్ లర్న్ సో మచ్ దిస్ వే బోత్ ద బ్లైండ్ అండ్ ద హెల్పర్స్. సో ఇద్దరు ఎక్కువగా నేర్చుకుంటారు. ఎవరైతే బ్లైండ్గా ఆ రోజు చేస్తూ ఉన్నారో వాళ్ళు నేర్చుకుంటారు, అండ్ వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి ఈ హెల్పర్స్ కూడా చాలా విషయాలు నేర్చుకుంటారు ఇట్లా చేయడం వల్ల అని ఆమె చెప్పింది. దెర్ ఈస్ నో మిజరీ అబౌట్ ఇట్. ఇందులో డిఫికల్టీ అన్ప్లెజెంట్నెస్ ఏం లేదు, బాధ ఇట్లా ఏం లేదు. మిస్ భీమ్ కంటిన్యూడ్ చెప్తా ఉంది ఇంకా, ఎవ్రీవన్ ఈజ్ వెరీ కైండ్. అందరూ చాలా మంచిగా ఉన్నారు దయతో. అండ్ ఇట్ ఈస్ రియలీ సంథింగ్ ఆఫ్ ఎ గేమ్. సో ఇది ఒక గేమ్ లాగా ఆడుకుంటూ ఉన్నారనమాట. బిఫోర్ ద డే ఈజ్ ఓవర్ దో ఈవెన్ ద మోస్ట్ థాట్లెస్ చైల్డ్ రియలైజెస్ వాట్ మిస్ఫార్చ్యూన్ ఈజ్. సో ఇంకా డే ఎండ్ అయ్యేసరికి, అంటే ఆ డెఫ్ డే బ్లైండ్ డే ఇట్లా ఉన్నాయి కదా, ఆ రోజు ఎండ్ అయ్యేసరికి ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఈ ఈవెన్ థాట్లెస్ చైల్డ్ కూడా, అంటే ఏమాత్రం పట్టించుకొని కేర్లెస్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా అంతో ఇంతో రియలైజ్ అవుతారనమాట. ఈ మిస్ఫార్చ్యూన్ అంటే ఏంది, దురదృష్టం అంటే ఏంది, ఎందుకు ఇట్లా వాళ్ళు ఒక డెఫ్ లాగానో ఒక బ్లైండ్ పీపుల్ లాగానో పుట్టుంటారు కదా, సో వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అన్నీ అర్థం చేసుకుంటారు వాళ్ళు. ద బ్లైండ్ డే ఈజ్ అఫ్ కోర్స్ రియల్లీ ది వర్స్ట్, బట్ సమ్ ఆఫ్ ద చిల్డ్రన్ టెల్ మీ దట్ ద డమ్ డే ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్. సో యాక్చువల్లీ బ్లైండ్ డే అనేది చాలా వర్స్ట్ కదా, ఎందుకంటే ఏం కనిపించుకోకుండా రోజంతా ఉండడం అనేది చాలా కష్టం. కానీ కొద్దిమంది పిల్లలు ఏం చెప్తారంటే డమ్ డే అనేది మోస్ట్ డిఫికల్ట్ అని చెప్తారంట, ఏమాత్రం మాట్లాడుకోకుండా ఉండడం. ఎందుకంటే వీ కెనాట్ బ్యాండేజ్ ద చిల్డ్రన్స్ మౌత్స్ సో దే రియలీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ దేర్ విల్ పవర్. ఇప్పుడు బ్లైండ్ డే చేసేవాళ్ళు కళ్ళకి గంతలు కట్టేస్తారు కదా, సో వాళ్ళు చూడాలనుకున్నా కూడా చూడలేరు, సో అట్లా ఉండాల్సి వస్తుంది. బట్ ఈ నోటికి బ్యాండేజ్ వేయలేము కదా డమ్ డే రోజున, సో వాళ్ళు వాళ్ళ విల్ పవర్తో వాళ్ళే ఫిక్స్ అయిపోవాలన్నమాట, నేను ఏం మాత్రం మాట్లాడకూడదని చెప్పేసి చాలా కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కమింగ్ టు ద గార్డెన్ అండ్ సీ ఫర్ యూర్ సెల్ఫ్ హౌ ద చిల్డ్రన్ ఫీల్ అబౌట్ ఇట్. సో రండి గార్డెన్లోకి ఒకసారి పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందామని చెప్పి ఆమె ఇన్వైట్ చేసింది. మిస్ భీమ్ లెడ్ మీ టు వన్ ఆఫ్ ద బ్యాండేజ్డ్ గర్ల్స్. సో మిస్ భీమ్ నన్ను తీసుకెళ్ళింది అనమాట ఈ బ్యాండేజ్ కట్టుకున్నటువంటి ఒక అమ్మాయి దగ్గరికి. హియర్స్ అ జెంటిల్మెన్ కమ్ టు టాక్ టు యూ సెడ్ మిస్ భీమ్ అండ్ లెఫ్ట్ అస్. సో మీకోసం ఒక వ్యక్తి వచ్చినాడు, ఒక జెంటిల్మెన్ అంటే ఒక మంచి ఒక వ్యక్తి వచ్చినాడు మీతో మాట్లాడడానికి అని చెప్పేసి ఆమె మిస్ భీమ్ వాళ్ళని పరిచయం చేసి వెళ్ళిపోయింది. డోంట్ యూ ఎవర్ పీప్ ఐ ఆస్ ద గర్ల్. నేను అడిగిన, అంటే నువ్వు ఒకసారైనా తొంగి చూడవా, కళ్ళ గంతలు కట్టుకున్నావు కదా, తెరిచి చూడవా నువ్వు ఒకసారి కూడా అని, ఎప్పుడైనా చూసినావా అని. ఓ నో షీ ఎక్స్క్లైమ్డ్. నో నేను ఎప్పుడు చూడలే అని చెప్పింది ఆశ్చర్యంగా ఆమె. దట్ వుడ్ బి చీటింగ్. అట్లా చూసినామంటే అది చీటింగ్, మోసం చేయడం. బట్ ఐ హ్యాడ్ నో ఐడియా ఇట్ వాస్ సో ఆఫుల్ టు బీ బ్లైండ్. కానీ ఈ బ్లైండ్గా ఉండడం మాత్రం చాలా బ్యాడ్ అనమాట. ఎందుకంటే యూ కాంట్ సీ ఎ థింగ్, నువ్వు అసలు ఒక్క థింగ్ని కూడా చూడలేవు. యూ ఫీల్ యు ఆర్ గోయింగ్ టు బీ హిట్ బై సంథింగ్ ఎవ్రీ మూమెంట్. ఎట్లా ఉంటుందంటే ఏ క్షణంలో ఏదో వచ్చి గుద్దుకున్నట్లు ఉంటుంది, ఏదో తగిలినట్లు ఉంటుంది నడిచేటప్పుడు. సో దేనికి తగులుకుంటాము అని చెప్పేసి భయం అవుతూనే ఉంటుంది. ఇట్స్ సచ్ ఎ రిలీఫ్ జస్ట్ సిట్ డౌన్. సో ఎక్కడ తిరగకోకుండా కూర్చుంటే ఒక చోట బ్లైండ్ డే రోజున చాలా రిలీఫ్గా ఉంటుంది అని చెప్పింది. ఆర్ యువర్ హెల్పర్స్ కైండ్ టు యూ ఐ ఆస్క్డ్. నేను అడిగిన, నీకు హెల్ప్ చేస్తారు కదా వాళ్ళు, నీతో దయగానే ఉంటారా, మంచిగా ఉంటారా, బాగా హెల్ప్ చేస్తారా అని అడిగాను. ఫెయిర్లీ, అవును బాగానే చేస్తారు. బట్ దే ఆర్ నాట్ యాజ్ కేర్ఫుల్ యాజ్ ఐ షెల్ బీ వెన్ ఇట్ ఈస్ మై టర్న్. కానీ నేను హెల్పర్గా నా డే వచ్చినప్పుడు నేను ఎంత హెల్ప్ చేస్తానో అంత మాత్రం చేయరని చెప్పింది ఈమె. అంటే ఏదో ఒక రకంగా చేస్తారు అంతే అని. నేను బాగా చేస్తాను, నేను చేసినట్లు వాళ్ళు చేయరు. దోస్ దట్ హ్యావ్ బీన్ బ్లైండ్ ఆల్రెడీ ఆర్ ద బెస్ట్ హెల్పర్స్. కానీ ఎవరైతే ఆల్రెడీ బ్లైండ్ పీపుల్గా చేసి ఉంటారో
వాళ్ళు హెల్పింగ్ చేసేటప్పుడు చాలా బాగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కదా. ఇట్స్ పర్ఫెక్ట్లీ గ్యాస్లీ నాట్ టు సీ. సో పర్ఫెక్ట్లీ గ్యాస్లీ అంటే వెరీ ఫియర్ఫుల్ అనమాట, చాలా భయంకరంగా ఉంటుంది. మనం చూడలేకపోవడం అనేది మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. ఐ విష్ యూ ట్రై. సో నువ్వు కూడా ట్రై చేస్తే బాగుంటుంది అని అనింది ఆ అమ్మాయి. షెల్ ఐ లీడ్ యూ ఎనీవేర్ ఐ ఆస్క్డ్. నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళాలా నేను అని చెప్పి అడిగా. ఎందుకంటే ఆమె ఆల్రెడీ బ్లైండ్ అని ఫాలో అవుతుంది కదా, సో ఎక్కడికైనా తీసుకెళ్ళాలా నిన్ను అని. ఓ ఎస్ షీ సెడ్, లెట్స్ గో ఫర్ ఎ లిటిల్ వాక్. సరే వాకింగ్కి వెళ్దాం రండి అట్లా గ్రౌండ్లో అని చెప్పింది. ఓన్లీ యూ మస్ట్ టెల్ మీ అబౌట్ థింగ్స్. సో నువ్వు నాకు చుట్టూ జరిగే విషయాలన్నింటినీ నువ్వు చెప్తా ఉండాలా అని చెప్పింది. ఐ షల్ బీ సో గ్లాడ్ వెన్ టుడే ఈజ్ ఓవర్. సో ఈరోజు ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నా. అయిపోతే చాలా బాగుంటుంది నాకు. ఈ బ్లైండ్ డే చాలా కష్టంగా ఉంది. ద అదర్ బ్యాడ్ డేస్ క్యాన్ బీ హాఫ్ యాజ్ బ్యాడ్ యాజ్ దిస్. సో మిగిలిన బ్యాడ్ డేస్ ఉంటాయి కదా, అంటే లేమ్ డే కానీ ఈ డెఫ్ డే ఇట్లాంటివి, అవి బ్యాడ్గానే ఉంటాయి. బట్ దీనంత కాదు, ఇది చాలా ఎక్కువ ఉంది. హ్యావింగ్ ఎ లెగ్ టైడ్ అప్ అండ్ హాపింగ్ అబౌట్ ఆన్ ఎ క్రచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఫన్ ఐ గెస్. సో కాళ్ళు వెనక్కి కట్టేసుకొని ఈ క్రచెస్ పట్టుకొని ఈ కర్రలు దాంతో ఇట్లా హాప్ చేసుకుంటూ నడుచుకుంటూ గెంతుకుంటూ వెళ్ళడం అనేది ఫన్నీగానే ఉంటుంది. హ్యావింగ్ యాన్ ఆర్మ్ టైడ్ అప్ ఈజ్ అ బిట్ మోర్ ట్రబుల్సమ్. కానీ చేతిని పైన కట్టేసుకున్నాం అనుకో, అంటే చేయలేని వ్యక్తిలాగా, అది కొంచెం కష్టంగా ఉంటుంది. ట్రబుల్సమ్ అంటే కొంచెం కష్టం అనమాట, డిఫికల్ట్. బికాజ్ యూ కాంట్ ఈట్ వితౌట్ హెల్ప్. ఎందుకంటే చేతులు లేనప్పుడు మనం వేరే వాళ్ళు హెల్ప్ చేస్తే తప్ప తినలేం అండ్ థింగ్స్ లైక్ దట్. ఎటువంటి పనులు చేయలేం కదా ఈ చేతులు లేకపోతే. ఐ డోంట్ థింక్ ఐ విల్ మైండ్ బీయింగ్ డెఫ్ ఫర్ ఎ డే, అట్లీస్ట్ నాట్ మచ్. సో ఈ డెఫ్ డే మాత్రం నేను పెద్దగా పట్టించుకోను, అంటే అంతో ఎంతో ఇబ్బంది ఉంటుంది బట్ అంత పట్టించుకోను అని చెప్పింది. బట్ బీయింగ్ బ్లైండ్ ఈజ్ సో ఫ్రైట్నింగ్. కానీ బ్లైండ్ మాత్రం గుడ్డిగా అంటే ఏం కళ్ళు కనిపించుకోకుండా ఉండడం మాత్రం చాలా చాలా కష్టం, చాలా భయంగా ఉంది. మై హెడ్ ఏక్స్ ఆల్ ద టైమ్ జస్ట్ ఫ్రమ్ వరింగ్ దట్ ఐ విల్ గెట్ హర్ట్. సో ఇంకా తల నొప్పిస్తూనే ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు వచ్చి ఏ దెబ్బ తగులుతుందో, దేన్ని తగులుకొని కింద పడతామో అని చెప్పేసి భయం వేస్తూనే ఉంటుంది. వేర్ ఆర్ వీ నౌ అని అడిగింది. అంటే వాకింగ్కి వెళ్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఎక్కడికి వచ్చినాము అని. ఇన్ ద ప్లే గ్రౌండ్ ఐ సెడ్. మాట్లాడుకుంటూ వచ్చినారు కదా, ప్లే గ్రౌండ్లో ఉన్నాము అని చెప్పిన. వీఆర్ వాకింగ్ టువర్డ్స్ ద హౌస్. మనం ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. మిస్ బీమ్ ఈజ్ వాకింగ్ అప్ అండ్ డౌన్ ద గార్డెన్ విత్ ఎ టాల్ గర్ల్. అప్ అండ్ డౌన్ అంటే అటు ఇటు అనమాట. ఈ మిస్ బీమ్ ఒక ఎత్తైన అమ్మాయితో అటు ఇటు తిరుగుతూ ఉంది అని. వాట్ ఈస్ ద గర్ల్ వేరింగ్ మై లిటిల్ ఫ్రెండ్ ఆస్క్డ్. అమ్మాయి అడిగింది ఆ టాల్ గర్ల్ ఉంది కదా ఏం వేసుకునింది, ఏం బట్టలు వేసుకుంది అని. ఏ బ్లూ కాటన్ స్కర్ట్ అంటే పింక్ బ్లౌజ్. సో నేను చెప్పిన ఒక బ్లూ కాటన్ స్కర్ట్ వేసుకునింది, పింక్ బ్లౌజ్ వేసుకునింది అని. ఐ థింక్ ఇట్స్ మిల్లీ షీ సెడ్. వాట్ కలర్ ఈజ్ హర్ హెయిర్. సో మిల్లీ అనుకుంటున్నాను ఆ అమ్మాయి. తన జుట్టు ఏ కలర్లో ఉంది అని అడిగింది. వెరీ లైట్ ఐ సెడ్. లైట్ కలర్గా ఉంది అని. ఎస్ దట్స్ మిల్లీ, షీ ఈజ్ ద హెడ్ గర్ల్. ఆ అమ్మాయి ఎగ్జాక్ట్గా అంటే హెయిర్ చెప్పేసిన తర్వాత గుర్తుపట్టింది అనమాట. అవును ఆ అమ్మాయి పేరు మిల్లీ, షీ ఈజ్ ద హెడ్ గర్ల్. సో అంటే ఆమె క్లాస్ లీడర్ అనమాట. హెడ్ గర్ల్ అంటే క్లాస్ లీడర్. దేర్ అన్ ఓల్డ్ మ్యాన్ టైయింగ్ అప్ రోజెస్ ఐ సెడ్. ఇంకొక ముసలాయన ఉన్నాడు, ఈ రోజెస్ని కడుతూ ఉన్నాడు. అక్కడ గార్డెన్లో ఉంటాయి కదా రోజ్ ఫ్లవర్స్, వాటిని కడుతూ ఉన్నాడు అని. ఎస్ దట్స్ పీటర్. అవునా అతని పేరు పీటర్. హీఈస్ ద గార్డెనర్. అతను ఈ తోటమాలి. హీఈస్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్. అతనికి 100 సంవత్సరాలు ఉంది ఏజ్, చాలా ఓల్డ్ మ్యాను అని. అండ్ హియర్ కమ్స్ ఎ గర్ల్ విత్ కర్లీ రెడ్ హెయిర్. షీజ్ ఆన్ క్రచెస్. అవును ఇప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చింది కర్లీ రెడ్ హెయిర్తో. ఆమె క్రచెస్ పట్టుకొని ఉంది. ఈ కర్రలు ఉంటాయి కదా ఈ క్రచెస్ అంటాం వాళ్ళు వాకింగ్ చేయడానికి, సో అవి పెట్టుకొని ఉంది అని. దట్స్ అనిత షీ సెడ్. వెంటనే చెప్పింది ఆమె పేరు అనిత అని. గుర్తుపడతా ఉందన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ. అండ్ సో వీ వాక్ డౌన్. గ్రాడ్యువలీ ఐ డిస్కవర్డ్ దట్ ఐ వాస్ 10 times more thoughtful than I ever thought I could be. సో ఇట్లా నడుచుకుంటా ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. అతనికి అర్థమైందనమాట మెల్లమెల్లగా. అంటే ఇన్నాళ్ళు లేని ఆలోచనలు, ఇన్నాళ్ళు జస్ట్ థింకింగ్ చేస్తూ ఉంటే ఇప్పుడు థాట్ఫుల్గా మారినాను, నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను అని అనిపించింది. I also realized that if I had to describe people and things to someone else, it made them more interesting to me. సో ఇంకా ఏం అర్థమైందంటే ఇట్లా అందరి గురించి అంటే ఈమె కళ్ళు కనిపించదని చెప్పేసి మిగిలిన వ్యక్తుల గురించి డిస్క్రైబ్ చేస్తూ ఉన్నాడు కదా, ఇట్లా డిస్క్రైబ్ చేస్తూ ఉంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. వెన్ ఐ ఫైనలీ హ్యాడ్ టు లీవ్ ఐ టోల్డ్ మిస్ బీమ్ దట్ ఐ వాజ్ వెరీ సారీ టు గో. ఇంకా టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది కదా. సో మిస్ బీమ్కి చెప్పినాడనమాట నాకు వెళ్ళాలని అనిపించట్లేదు బట్ వెళ్ళాల్సి వస్తుంది అని, ఎందుకంటే ఆ ప్లేస్ అంత నచ్చింది. షీ రిప్లైడ్. దెన్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ మై సిస్టమ్ ఆఫ్టర్ ఆల్.
ఎందుకు అట్లా నీకు ఇంత బాగా నచ్చింది ఇదంటే సంథింగ్ నా సిస్టంలో ఏదో ఉంది అని చెప్పేసి. ఏంటి ఆ సిస్టమ్ అంటే పిల్లలకి ఈ ఎక్స్పీరియన్సెస్ని అన్నిటినీ తెలిసి వాళ్ళలో కైండ్నెస్ని ఎట్లా పెంచాలా అని చెప్పేసి ఈ ప్రయత్నం ఉంది కదా. ఈ వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి బాధలన్నింటినీ అందరికీ తెలిసేలాగా ఈ సిస్టమ్ని పెట్టింది కదా మిస్ భీమ్. సో అందువల్ల అతనికి అలా అనిపించి ఉండొచ్చు అనమాట. బాగుంది కదా, మంచి పద్ధతి. సో ఈ లెసన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.